మహిమ కలుగును గాక. పరిశుద్ధ వచనంలో నుండి ఈ పూట మన ధ్యాన భాగంగా ఆది కాండం 2వ అధ్యాయము. ఆది కాండం 2వ అధ్యాయం. చూడండి, మొదటి అధ్యాయంలో మాట చదువుదాం. ఒక మాట 26 చదవండి. 26, 27 వచ్చినారు. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, చదివిన వాక్యం అయా పూర్వమందు నీ సేవకుల ద్వారా మీరు పలికిన మాట. మారని నీవు నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగానే ఉన్నావు. నాడు మానవుల పట్ల నీ ఉద్దేశం ఏదో నేడు కూడా అదే ఉద్దేశం. ఆయన మీరు మారలేదు, మీ సంకల్పం మారలేదు, అందుకే మేము లయమవలేదు. కనుక మీ సంపూర్ణ ఉద్దేశం సంకల్పాన్ని మేము ఎరుగునట్లు మా మనస్సు కన్నులు తెరవమని, మాలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మా మీద నిలిచి మాకు వాక్యం యొక్క సంపూర్ణ వివరణ పొందటానికి మీ ఆత్మచేత వాటిని ప్రోగు చేయమని క్రీస్తు నామములో మనవులు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని సన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడబోతున్న విషయం ఏంటంటే, మానవుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, సంకల్పాన్ని, ఉద్దేశాన్ని నేను చెప్పబోతున్నాను. దేవుడు మారుతాడా? దేవుడు మారుతాడా? ఆయన మార్పు చెందడు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు అనమాట. మనం మారుతామా? మనం మారుతాం. మనకి కలిసి వస్తే, కలిసి రాకపోతే, అవసరం ఉంటే, అవసరం లేకపోతే, నష్టం జరిగితే, జరగకపోతే, ప్రేమిస్తే, ప్రేమించకపోతే, అంటే పరిస్థితిని బట్టి మనం చేంజ్ అయిపోతాం. కానీ దేవుడు ఎప్పుడు అలా మారడు. దానికి ఒక మాట ఉంది. దేవుడే స్వయంగా ఏం చెప్పాడంటే, నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. మలకి గ్రంథంలో చెప్తాడు అన్నమాట. నేను మార్పు లేనివాడను గనుక మీరు లయం కాలేదు. ఒకవేళ ఆయన మార్పు చెందినవాడైతే, ఎందుకంటే మాట ఇచ్చి వదిలేస్తాడు. ఏ యాకోబుకి ఇశ్రాయేలుకు దేవుడు మాట ఇచ్చాడో ఆ మాట విషయంలో ఆయన మార్పు లేనివాడు కాబట్టి ఈ రోజుకి ఇశ్రాయేలు లయము కాలేదండి. ఇశ్రాయేలు లయం కాకుండా ఉండటానికి కారణం ఆయన మారకపోవడం. ఇది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. కనుక వాక్యాన్ని మనం మనసు పెడితే ఆయన మారినప్పుడు ఆయన సంకల్పం కూడా మారదు. మధ్యలో వచ్చిన వాటిని దేవుడు ప్రవేశపెట్టినట్లు కాదు. ఓకేనండి. ఆది నుండి ఉన్న సంకల్పమే ఆయన సంకల్పం. ఆ సంకల్పం ఎరిగి మధ్యలో ఎన్నొచ్చినా వాటిని పట్టించుకోకుండా వీటిలో కొనసాగితే ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నా అలాగా నెరవేరుతాయి. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు దేవుడు నరులను చేయుదము అనుకున్నాడు. ఇప్పుడు మనం దేవుని సంకల్పం గురించి తెలుసుకుందాం. దేవుడు నరులను చేయుదము అనుకున్నాడు. చేయుదము అనుకొని సంభాషణలో ఏమని అనుకుంటున్నారు వాళ్ళు? మన స్వరూపమందు
మన పోలిక అన్నారు. ఎక్కడ? 26 అని 27లో ఏం చెప్పాడు? తన స్వరూపము అన్నాడు. అంటే చెయ్యాలనుకున్నప్పుడు మన పోలిక, చేసినప్పుడు తన పోలిక అనే పదం వాడబడి. అంటే 26లో ఉన్నట్టు 27లో లేరు, మారిపోయారు అనుకోబాకండి. మళ్ళీ 26లో ఉద్దేశం 27. ఎందుకంటే వాళ్ళు చేసిన సమాలోచనలో మన పోలిక చొప్పున చేద్దాం అనుకున్నారు. అప్పుడు దేవుడు తన పోలిక చొప్పున చేశాడు. తన పోలికే మన పోలిక. అయితే తన పోలిక అని చెప్పగల ఉద్దేశం ఏంటంటే, దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దైవత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కానీ మన పోలిక అని చెప్పినప్పుడు ఈ ముగ్గురులో ఎవరు మన పోలిక చెప్పండి? పోనీ మనం తన పోలిక అన్నప్పుడు దైవత్వంలో మన పోలిక, తన పోలిక అని చెప్పబడుతున్నది ఎవరంటే కుమారుడు. కుమారుడు తన పోలిక. అందుకే దేవుడు తన కుమారుని యొక్క పోలికను మనకిచ్చాడు. మీకు దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు ఆదాము గురించి ఏమని వ్రాయబడింది? ఆదాము రాబోవానికి గుర్తని ఉంది కదా. మొదటి ఆదాము, కడపటి ఆదాము. అంటే ఆదామును నిర్మిస్తున్నప్పుడు కడపటి ఆదాము అని మనం పిలుస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు రాబోవాడు, గురుతు అని చెప్తున్న రాబోవాడు ఏ పోలికలో ఉన్నాడో ఆ పోలికలో ఈయన చేశారనమాట. అది దేవుని వాక్యం చెప్తున్నటువంటి నిజం. అయితే ఆదామును చేసేటప్పుడు దేవుని సంకల్పం అంతా నెరవేర్చువాడు ఎవరో దేవునికి తెలుసు. ఎవరై ఉండొచ్చు? ఎవరి పోలికను మనం తీసుకున్నామో ఆయనే దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాడు అన్న విషయం ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. అర్థమైందన్న మాట మీకు? అంటే ఈ ఆదాము అనే మనుష్యుడు దేవుడి సంకల్పాన్ని నెరవేరుస్తాడా లేదా అనేది తండ్రికి తెలుసు. కానీ ఆదాము నిర్మిస్తున్నప్పుడు ఎవనికి గురుతై ఉన్నాడో, ఎవని పోలికై ఉన్నాడో ఆయన నెరవేరుస్తాడని తండ్రికి తెలుసు. ఆ నరుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి సంకల్పాన్ని నెరవేర్చే దైవ నరుడిని ముందే వారు ఎరిగి ఉన్నారు. రైట్. ఇప్పుడు దేవుడు వీళ్ళని చేశాడు కదా. చేసినప్పుడు ఏం చెప్పాడండి? వారిని ఆశీర్వదించి, ముందు 26లో ఏం చెప్పాడు? సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును. ఇది అసలు గాడ్స్ ప్లాన్ ఏంటి? మనల్ని నిర్మించడం వెనుక ఏలుట. ఇక్కడ ఏమో రాయబడింది? ఏలుట అనేది గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రణాళిక ఏంటి మన విషయంలో? ఏలుట. మారుతుందా మరి? అది మనం ఏలాలి అనేది మారుతుందా? మారదా? మారదండి. ఎందుకు మారుతుంది? మారదు. ఏలుదురు కాకని ఏలుటి కొరకే మనల్ని చేశాడు కదా. ఇప్పుడు ఈ ప్రణాళిక, ఈ ఉద్దేశం నెరవేరుస్తాడు. ఇది మారదు. దీన్ని దేవుడు మార్చడు. తర్వాత ఏం చెప్పాడు? వారిని ఆశీర్వదించి, ఎట్లా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోబరుచుకోండి. తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, సమస్త సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో
చెప్పాను కదండి. అంటే దేవుడు తన పోలిక ఇచ్చాడు మొదట మనకి. రెండు, మన విషయంలో దైవిక ఉద్దేశం ఏంటి? ఏలుట. దేవుని స్తోత్రం, ఏలికలుగా ఉండాలని. మూడవ ఉద్దేశం ఏంటో చూడండి, ఇదే 2వ అధ్యాయం. మూడవ ఉద్దేశాన్ని విందాం. ఇక్కడ ఏం చెప్పాడంటే, పదిహేను చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచారు. అంటే మూడవ ఉద్దేశం ఏంటి? కాయుట, సేద్యం చేయుట, కాయుట అని గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ చేయాలని? ఇవన్నీ ఎక్కడ చేయాలని? భూమి మీద. అంటే దేవుడు నరులకు భూమి ఇచ్చేసాడు. భూమి ఎవరిదో చెప్పండి? నరుడిది. మీకు 115వ కీర్తనలో అనుకుంటుంటది, ఆయన భూమిని నరులకు ఇచ్చాడు అని ఉంది. భూమిని నరులకు ఇచ్చాడు ఉందా మాట? ఒకసారి చదవండి. 115:16. చూసారా? ఆకాశములు ఎవరిది? మరి భూమి మనది. భూమి. ఈ మాట అనండి, భూమి నాదని. మీరు అనండి అంతే. భూమి నాది, భూమి నాది, నాకు యెహోవా ఇచ్చాడు, నా తండ్రి ఇచ్చాడు, ఇది నాది. కనుక నరులకు భూమిని ఆయన ఇచ్చేసాడు. కనుక ఈ భూమి మీద మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? ఏలికలుగా. భూమికి సంబంధించిన ఆకాశం వేరు, మళ్ళీ ఆకాశాలకు సంబంధించిన ఆకాశాలు వేరు. అర్థమవుతుంది? ఒక్క ఆకాశం కాదు ఉన్నది. ఎన్నున్నాయి? ఆకాశములు మహాకాశాలను ఉందా? ఆకాశ మహాకాశాలను ఉందా లేదా? కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుందాం, ఈ భూమిని దేవుడు మనకి ఇచ్చాడు. ఇది మనం తరచు చెప్పాలి. నా తండ్రి ఈ భూమిని నాకే ఇచ్చాడు, ఈ భూమి నాది అని మనం మాట్లాడుతుండం. మీరు ఎప్పుడు కూడా మాట గుర్తుపెట్టుకోండి, భూమి నీదవ్వాలంటే భూమి మీద అసలు మనం ఏం చేయాలి? వాస్తవంగా భూమి నా సొంతం అవ్వాలంటే నేనేం చేయాలి? అది ఎవరి దగ్గర ఉందో వెళ్ళాలి, డబ్బులు ఇవ్వాలి, దాన్ని నేను కొనాలి కదా. చాలా ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ఉంటుంది, పేర్లు మార్పిడి ఉంటుంది. ఇన్ని అయ్యాక ఒకరి భూమి నా దగ్గరికి వస్తుంది. కానీ ఇది ఎవరి భూమి? ఆయనే చేశాడు. ఆయన ఎవరికి ఇచ్చాడు? నరులకి ఇచ్చాడు. కాబట్టి భూమి నాది అని మనం పలకటం మొదట నేర్చుకుందాం. ఓకేనండి? ఎలా జరుగుతుంది అనే తర్వాత వదిలేయండి. మీకు విషయం చెప్తానే. అబ్రహాంతో అన్నాడు, నువ్వు ఎంత లెక్క తిరుగుతావో తిరిగా అన్నాడు. తిరిగాడు. తిరిగిన భూమి అంతా నీకు ఎత్తానన్నాడు. అంటే ఆయన ఎంత లెక్క తిరిగాడో ఆ భూమి అంతా అబ్రహాంకి వచ్చిందా లేదా? వచ్చింది. 7 జాతులున్నా ఆ జాతులు ఓడిపోయాడు వీళ్ళ చేతుల్లో. ఆ భూమి, ఆ భూభాగం వీరి సొంతమైంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దురాశతో కాకుండా భూమి నాది, కానీ ఇప్పుడు నా వశంలో లేదు, అది నాది కావాలి అనే కోరిక నీకుంటే, దురాశ కాకుండా ఏ కోరిక అయి ఉండాలి చెప్పండి? ఏ కోరిక అయి ఉండాలి? ఇప్పుడు నీ కోరిక ఏమై ఉండాలి? ఇప్పుడు ఓ మాట చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు ప్రార్థన నేర్పాడు కదా, ఆ ప్రార్థన అయిపోతారు.
ఈ ప్రార్థనలో ప్రభు ఏమి నేర్పాడు విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకి ప్రార్థన తెలుసు కదా. ఇప్పుడు చదవండి 9వ వచనం. పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడు తండ్రి? ఉన్నాడు. నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. రైట్, ఇప్పుడు ఈ పదాలు ఉన్నాయి కదా. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక అనేది చిత్తం వాకేనా? చిత్తం దగ్గరే ఈ పదం వాడాలా, లేక ఈ పదము నీ నామం పరిశుద్ధమైనది భూమి మీద కూడా పరిశుద్ధమగును గాక, నీ రాజ్యం పరలోకంలో ఉంది భూమి మీద కూడా అని మనం యాడ్ చేయొచ్చా? చిత్తానికి మాత్రమే కాదు, నామానికి, రాజ్యానికి, మూడోదేంటి? 3 మాటలు కదా. నామం, రాజ్యం, చిత్తం. అంటే చిత్తానికి వాడిన పదం రెండింటికి వాడాలొద్దా? అయా నీ నామం పరలోకమందు పరిశుద్ధమైన భూమి మీద కూడా పరిశుద్ధ అనొచ్చా? ఎందుకు అనొచ్చు? రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనుల ఎదుట దూష్యం పడుతుంది కదా. అంటే ఇప్పుడు ఆయన నామం పరలోకంలో పరిశుద్ధమైందా కాదు? అందుకే పరిశుద్ధత అనే పదం వచ్చినప్పుడు ఒకసారి ఊరుకోలే ఎవరు కూడా. ఎన్నిసార్లు అనేవాళ్ళు? 3 సార్లు అనేవాళ్ళు. అంటే 3 సార్లు ఎందుకు అనాలండి? నువ్వు పరిశుద్ధుడు అంటే సరిపోదా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఉంది. వాళ్ళు ఒక్కసారి ఊరుకోలే, ముమ్మారు అన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నప్పుడు వాడిన పదం ఆలోచించేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము భూమి మీదను పరిశుద్ధపరచబడుగాక. ఈ భూమి మీద అనే మాట యాడ్ చేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు ప్రాబ్లం పరలోకంలో ఉందా, భూమి మీద ఉందా? ఇప్పుడు ప్రాబ్లం అంతా భూమి మీద ఉంది. పరలోకంలో పరిష్కారం జరిగిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రాబ్లం పరిష్కరింపబడాలంటే అందుకే నేను చెప్తున్నాను, ఆత్మల రక్షణ ఒక్కటే కాదని. ఏం కాదు? ఆత్మలు ఒక్కటి రక్షించేస్తే సరిపోదండి. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ప్రాకే పురుగులు కూడా చేర్చాడు అందులో. అవి కూడా ఏలాలి మనం, వాటిని కూడా మనం ఏలాలి. ఏలితే ఏమవుతుంది? సరే, ప్రాకే పురుగులు అనేసరికి వీటిని ఏమని పోల్చారు ప్రభు? దయ్యాలతో పోల్చాడా లేదా? ప్రాకే పురుగులు ఆ మహాఘాట్ సర్పం ఏం చేస్తుంది? పాకుతుందా లేదా? తేళ్లు అంతే కదా. తేళ్లు కూడా నిన్న 2 కనబడ్డాయి నాకేంటో, నల్లని రూపాలతో. ఎంత ఒకటి నా చెయ్యి అంత ఉంది ఒక్కొక్క తేలు. ఒకటి బీసీ రోడ్ మెయిన్ రోడ్ లోకి వచ్చింది, రెండోది ఆ క్వార్టర్స్ లో చర్చి దగ్గరికి వెళ్దామని వెళ్తుంటే ఆ క్వార్టర్స్ దగ్గర వచ్చింది. ఒకే రోజు 2 కనబడ్డాయి. అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది, తేళ్ల మీద మీకు అధికారం అని ఉందా లేదు బైబిల్లో కదా. అసలు ఎందుకు వాటి మీద అధికారం ఏంటి మనకి? పాకే పురుగుల మీద. మన ఇక్కడ ప్రేర్ అవుతుంటే అందరూ భయపడితే ఆ పిల్ల ఏం చేస్తుంది? కాక్రోచింది. అసలు కాక్రోచ్ని చూస్తే ఆడవాళ్ళు, స్త్రీలు ఏం పరిగెడతారు బల్లినైనా. ఆ పిల్ల అలా పట్టుకునేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత ధైర్యం ఆడపిల్లలకు కూడా ఉంది.
పట్టుకుంటావు నువ్వు చేస్తే పారిపోతావా? కాక్రోచ్ పార్టీ ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర నిన్న. రైట్, విందాం, దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుని సంకల్పం ఏంటంటే ఆత్మల రక్షణే కాదు. ఏం చెప్పాడు? ప్రాకే పురుగులను ఏలుట అన్నాడా లేదా? అంటే ఇప్పుడు ఈ అధికారం కోల్పోయామా మనం? ఈ అధికారం కోల్పోయాం. ఈ అధికారం తిరిగి దేవుడు మనకి ఇవ్వదలిచాడు అన్నమాట. యేసు ప్రభువు వారు సర్పాన్ని ఏం చేశాడు? సాతాను తలను శీఘ్రంగా చెతగొట్టాడు. అధికారం, ప్రాకే వాటి మీద అధికారం ఉందా లేదా? కాబట్టి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, వీటన్నిటిపై మనం అధికారం పొందాలి. అందుకే మనకు నేర్పిన ప్రార్థనలో ఈ పదాలు మనం అర్థం చేసుకోవాలి. పరలోకంలో నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చాలి అన్నాడంటే ప్రాబ్లం పరలోకంలో లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు ప్రాబ్లం, ఎప్పుడూ లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఇప్పుడు ఈ భూమి మీద దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆదామును నిర్మించినప్పుడు ప్రణాళిక ఉందని చెప్పాను దేవునికి. ఆ ప్రణాళికను ఎవనికి గురుతై ఉన్నాడో ఆయనను పంపి దేవుడు మళ్ళీ ఆ ప్రణాళిక నెరవేర్చడం ప్రారంభించాడు. మీకు ఈ 2 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఈ 2 మీరు దగ్గర పెట్టి ఒకసారి చూడండి. మీకు కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. అసలు నువ్వు కలుగు చేసిన వాటిని అన్నిటి దగ్గర మమ్మల్ని కనుక పోలిస్తే మేము ఏపాటి వాళ్ళం? దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. ఇక్కడ చూడండి, గొర్రెలు, ఎడ్లు, అడవి మృగాలు. అసలు ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నాడండి? ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, సముద్రములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అన్నాడు. ఈ నరుడు ఎవరు? ఇక్కడ ఏమన్నాడు? నీవు కలుగజేసి, నీవు మనుష్యుని అన్నాడు, నీవు నరపుత్రుడి అన్నాడు కదా. ఈ నరుడు ఎవరు? ఈ మనుషుడు ఎవరు? ఈ నరపుత్రుడు ఎవరు? ఈ మనుషుడు ఎవరు? ఈ నరపుత్రుడు ఎవరు? ఈయన ఎవరో హెబ్రీ గ్రంథకర్త కోట్ చేసేది. ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయానికి రండి. మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపటివాడు. ఇప్పుడు మాట మారింది చూసారా? అక్కడ దేవుని కంటే అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? అసలు ఒరిజినల్ ఇదే. నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఇప్పుడు 9 చదవండి. ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే అంతే, దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు అన్నాడు. ఇప్పుడు ఈ నరపుత్రుడు మనుషుడు ఎవరు? 8వ కీర్తనలు ఉన్నాయన యేసు. ఇది ప్రవచనం. అందుకే ఇక్కడ చెప్పాడు, ఆ మనుషుడు ఎవరో కాదు, యేసు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇక్కడ నుండి ఎవరి నిమిత్తం సమస్తము
ఎవని వలన సమస్తము ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. కనుక గుర్తుపెట్టుకోండి, ఆదామును నిర్మించినప్పుడు ఆదాము ఎవనికి గుర్తై ఉన్నాడో కడపటి ఆదామని చెప్పబడుతున్న ఈ ఆదాముకి ముందొచ్చిన మొదటి ఆదాముగా ఉన్న ఆ ఆదాము అనే మనుషుడు విషయంలో దేవుడు ఏ ప్రణాళిక అయితే చేశాడో ఆ ప్రణాళిక నెరవేర్చిన వాడే ఈ మనుషుడు. దేవుని స్తోత్రం. ఆదాం ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. ఆదాం ఫెయిల్ అయిపోయాడు, కానీ సంకల్పం మారిందా? అసలు వాక్యం మనం అర్థం చేస్తాం కదా, ఆదాం ఫెయిల్ అయిపోయాడు అని అనుకుంటాం, కానీ దేవుడు ఈ ఆదాం ఎవరికి గుర్తో వానిలోని ఈ సంకల్పం అంతా దేవుడు చేసాడండి. అందుకే ఆ ఉద్దేశాలన్నీ యేసు ప్రభు వారు నెరవేర్చారనమాట. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వారిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకీ ఈయన ఏం చేస్తున్నాడు? అనేకులైన కుమారులను ఇప్పుడు మహిమకు తేవటం ప్రారంభిస్తున్నా. అనేకులైన కుమారులు ఎవరు? ఈ మొదటి ఆదామునందు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఆయన మహిమకు తేవాలని ప్రయత్నం జరుగుతుంది అనమాట. దేవుని స్తోత్రం. అక్కడ అంటున్నాడు కదా, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా ఇప్పుడు అనేకులైన కుమారులను ఆయన ఏం చేస్తున్నాడంటే మహిమకు తీసుకొస్తున్నాడు. ఎందుకు? అనేక కుమారులలో ఆయన జ్యేష్ఠుడగినట్లు. ఎక్కడుందా మాట? అనేక కుమారులలో ఆయన జ్యేష్ఠుడగినట్లు అనే మాట ఎక్కడుంది? రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమేలకు రాసిన పత్రిక. ఈ మహిమకు తీసుకొస్తున్నారు ఎందుకంటే ఆయనే జ్యేష్ఠుడు. ఎందుకంటే మరణ జ్యేష్ఠుడు ఒకడు ఉన్నాడు. మరణ జ్యేష్ఠుడు మహిమను కోల్పోయేటట్టు చేశాడు. కానీ ఈ జ్యేష్ఠుడు ఎవరో తెలుసా? జీవ జ్యేష్ఠుడు అనమాట. దేవుని స్తోత్రం. యేసుప్రభు ఎవరండి? జీవ జ్యేష్ఠుడు. 8వ అధ్యాయం 29 చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఇప్పుడు ఇది ఎవరిని ముందెరిగాడో వారిని పిలిచాడు, అంతేనా? దేవుడు ఎవరిని ముందు ఎరిగాడో వాడు తన కుమారునితో సారూప్యం అంటే ఏంటి? మహిమకు తీసుకురావటం. గలవాడొకటికి వారిని ముందుగా నిర్ణయించాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడు? వారినే పిలిచాడు. ఎవరిని పిలిచాడు? వారి నీతివంతులుగా తీర్చాడు. ఎవరిని నీతివంతులుగా తీర్చాడో వారిని మహిమ పరచెను. దేవుని స్తోత్రం. ఈరోజు నేను మీకు చెప్పే ఉపదేశంలో ప్రధానమైన విషయం ఏంటంటే, ఒకటి, ఆయన మార్పు లేని వాడు కనుక యాకోబు సంతతి లైవ్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే మానవాళి లైవ్ అవ్వకుండా ఉండటానికి కారణం ఆయన మార్పు లేని ఉంటాడు, ఎప్పుడో తుడిచేసేవాడు కాబట్టి. ఆయన మార్పు లేనప్పుడు ఆయన సంకల్పం మారుతుందా? మారదు. కాబట్టి సంకల్పమును నెరవేర్చుట వరకే దేవుడు ఇదంతా జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను మార్పులే ఉందా? మలాకి గ్రంథాలు ఆ మాట మీకు దొరికింది ఎక్కడ చదవండి. మలాకి గ్రంథం చివరి పుస్తకం అమ్మా 3:6 చదవండి. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన, అదండి ఆయన మార్పు లేనివాడు. కాబట్టి యాకోబు సంతతి. ప్రపంచ నాభిభాగంలో ఇశ్రాయేలీలు ఈ రోజుకి బ్రతికి ఉన్నారంటే ఈయనలో మార్పు లేదు కాబట్టి వాళ్ళు బ్రతికేస్తున్నారు.
లేకపోతే దరిద్రపు ఉండ కొడుకులారు పొండి అంటే ఏమయ్యేది? కథం. ఈ మందని ఎంత పోషించినా ఈ మంద బుద్ధులు మారట్లేదని మొహం తిప్పేసుకుంటే ఆయన కథం. అసలు వీళ్ళంత పనికిమాలిన మంది ఎవరు లేరని ఆయన అనుకుని ఒక్కసారి అనుకుంటే, ఒకవేళ అలా ఆయనకి ఆ మనసుకి అభిప్రాయం వచ్చినా ఆయన మార్పు లేనివాడు కాబట్టి, నేను ముందు అన్నట్టు అలాంటి వాళ్ళు అయినా సరే వాళ్ళని దేవుడు ఏం చేశాడు? ఈ రోజుకి వారు లయం అవ్వలేదు. లయం అనే పదం ఏంటండి? నాశనం అవ్వలేదండి. ఇంకో మాట చెప్తున్నాను, వాళ్ళని నాశనం చేద్దామంటే ఎవ్వడి తరము కాదు. మీకు చరిత్ర గనక చదివితే 1949 47 ఆగస్ట్ 15 మనకి, 1948 మే 14 వాళ్ళకు వచ్చింది. పసికోన అనమాట, చిన్న దేశం, అప్పుడే పురుడు పోసుకుంది. పురుడు పోసుకున్న బిడ్డలాంటిది అనమాట. అంతే, యుద్ధానికి వచ్చారు చుట్టూ ఉన్న 6 దేశాలు. ఈ దరిద్రులు ఇక్కడ మనం ఉండనివ్వకూడదని చంపేద్దామని ప్లాన్ చేసేది. 6 దేశాలు వస్తే 6 రోజుల్లో ఓడించారు వీళ్ళు. వీళ్ళకి ఒక ఆయుధాలు లేవు, ఏమి లేవు వీళ్ళకి అసలు. ఎలా ఓడించారు ఎవరికి అర్థం అవలేదు. అప్పుడు గిద్యోను కొండ పగలగొట్టి బోరవుతే పోయినట్లు గిద్యోను కొండ పగలగొట్టాడు, బోరవుతాడు, అంతే, శత్రువులు పారిపోయారు. ఆ టైప్ లో కార్యం చేశాడు అనమాట. 6 రోజులు యుద్ధంలో 6 దేశాలలో పసికోన పురుడు పోసుకున్న దేశం. జస్ట్ అప్పుడే ఏ ఆయుధాలు లేవు అసలు, ఏ రాజధాని లేదు, ఒక నాయకత్వం సరైనది లేదు, ఒక సైనికులు, ఇంకా ఏ డిపార్ట్మెంట్లు ఏర్పడలేదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు 1948 మే 14 తర్వాత వచ్చిన యుద్ధం కాదండి. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడే దేవుడు మార్పు లేనివాడు కనుక ప్లాన్ మారలేదు వాళ్ళ పట్ల. మారిందా? చాలా సార్లు అనిపిస్తుంది వాళ్ళ చెప్పులు అరగలేదంట. మరి చెప్పులు అరగకపోతే వీళ్ళతో పాటు చెప్పులు కూడా పెద్దవైపోయినాయి అనమాట. నీ చిన్నప్పుడు ఎంత సైజు నీ చెప్పులు? నావి ఎప్పుడు అంతే అంటావా? నీ సైజు ఎంత వస్తాయి? ఒక అంచనా ఇస్తారమ్మ. నీ సైజు ఎంత ఇప్పుడెంత? ఇప్పుడే 7. చూడండి, ఒకప్పుడు 5, 6 ఇంతేలేండి, 1 ఇంచ్ తేడాలోనే ఉంటాయి చెప్పులు. ఎందుకంటే పాదాలు ఏం పెద్ద పెరిగిపోవు కానీ వాళ్ళకి 2-3 ఇంచులు కూడా చెప్పులు పెరిగినాయి. ఎందుకంటే వాళ్ళ చెప్పులు పాతగిల్లలేదు, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు పాతగిల్లలేదు. మనకు ఒక్కరోజు ఉదయం వెళ్తే సాయంత్రానికి కంపెత్తిపోతున్నాయి. అంతేనా? వాషింగ్ మిషన్ లో ఎన్నిసార్లు వేయాలి? కంపు. చెప్పులు అరగలేదు, బట్టలు పాతగిల్లలేదు. ఎన్ని లక్షల మంది అంటారు వాళ్ళే ఏది 20 ఏళ్ళు పైబడిన యవ్వనుల లెక్క 6 లక్షలు. మరి 18 లోపోళ్ళు, 50 తరువాత వాళ్ళు, నాకు తెలుసు 40 లక్షల మంది అన్న బయటకు వచ్చి ఉంటారు. ఒక పెద్ద మంద అది. ఈ మందకి ఎన్ని కిరాణా కొట్లు ఉండాలి ఒకవేళ ఉంటే? ఏమండి, మన వైజాగ్లో ఎన్నో ఉంటాయి మొత్తం కిరాణా కొట్లు. ఎన్ని కిరాణా కొట్లు కావాలి, ఎన్ని చెప్పుల షాపులు కావాలి, ఎన్ని బట్టల షాపులు కావాలి? వాళ్ళ చెప్పులు అరగలేదు, బట్టలు పాతగిల్లలేదు, తిండికి పొదువు లేదు. ఇదొక్కటి చాలదండి ఆయన మార్పు లేకుండా మనుషులు లయం అవ్వకుండా పోసేస్తుందంటే. గత అరణ్యంలోనే ఏమన్నాడు మోషేని పిలిచి, ఈ దరిద్ర పందని లేపే, ఎందుకు వచ్చింది? నీ వల్ల గొప్ప సంతానం పుట్టేస్తానండి బాబు. ఆ మాట అనుకోకు. ఏమంటారు నిన్ను? పెద్ద పుడింగి కబుర్లు చెప్పాడు వీళ్ళ దేవుడు, ఎక్కడ తీసుకెళ్లి చంపేశాడు అరణ్యానికి. అలా అంటారయ్యా అన్నాడు. అంటే మోషే అలాగ అడగకపోతే చంపేస్తాడా దేవుడు?
ఏమో చంపినా చంపుతాడు, చంపేసి ఏం చేస్తాడు, ఒక్కడనే ఉంచుతాడు. ఎందుకంటే ఏం నెరవేరాలి, అది మార్పు చెందదు. ఎంతమంది చచ్చిపోయారండి కాబట్టి ప్రణాళికలు తేడా అనుకోబాకండి. అంతమందిని చంపినా ప్రణాళికలు ఉన్నది నెరవేర్చడానికి ఒక్క గింజనే ఉంచుతాడు ఆయన. ఆ గింజే 1000 గింజలు చేస్తాడు. కాబట్టి నేను లేకపోతే పని అవదు అనుకున్న చోట కూడా ఎస్తేరుకి బదులు, వస్తీకి బదులు ఎస్తేరు, యోధాకు బదులు ఎవరి పేరిట వచ్చింది? మత్తీ పేరిట వచ్చింది. అయితే ఆయన కనబడలేదు, పౌలు కనబడతాడు. మత్తీ పేరిట వచ్చింది. ఒకటండి, మనం లేకపోతే ఇది అవదు అనుకోవటం కూడా భ్రమ. ఎందుకు? ఆయనకు మార్పు లేదు. మనం మారిపోయి ఇది నేను ఉంటే అవుతుంది, ఉండకపోతే అవదు అని నేను అనుకుంటా, కానీ ఆయన మార్పు లేదు. కాబట్టి ఆయన ప్రణాళిక అలా కొనసాగుతూ సంపూర్ణమవుతుంది. ఎందుకు? దానిని నెరవేర్చువాడు ఉన్నాడు ఒకే ఒక్కడు, అయినప్పుడు ఆ ఒక్కడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తే ఆ మహిమకు సారూప్యం గలవాడిని తీసుకొచ్చి నెరవేరుస్తాడు. ఓకేనండి, ఇది లేఖనం చెప్తున్నటువంటి నిజం. కాతే ఎంతమంది గతించిపోయారు, ఏమైపోవాలండి? సంఘం ఏమైపోవాలి? సువార్త ఏమైపోవాలి? పరిచర్య ఏమైపోవాలి? దేవుడు పుట్టిస్తానే ఉన్నాడు. స్టీవెన్ బదులు మరొకరు వస్తారు. కాబట్టి ఎవరితో కూడా ఎవరి వలన సంపూర్ణమైపోదు. సంపూర్ణంగా నెరవేర్చే ఒక మనుషుడు ఆయనకున్నాడు. ఆ మనుషుడే యేసు. ఆ యేసు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చి భూమి మీద తన చిత్తం నెరవేరుస్తాడు. కాబట్టి నేను చెప్పే విషయం బాగా మనసు పెట్టండి. దేవుని ప్రణాళిక మారలేదు, మారిపోయాడని అనుకోబాకండి. ఎవరు మారడు, ఎప్పటికీ ఆయన మారడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అన్నప్పుడు మనకి ఏమనిపించాలండి? ఏమనిపిస్తుంది? నేను మారకుండా జాగ్రత్త పడితే చాలు, అంతే కదా. ఎందుకంటే మారని దేవుడు నాకున్నాడు, మారని తండ్రి నాకు ఉన్నాడు. కాబట్టి మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి నిజంగా వాడు ఏపాటివాడు. గుర్తుపెట్టుకుందాం, దేవుని ప్రణాళికలో మనం ఉన్నాము. కాబట్టి ప్రాబ్లం భూమి మీద ఉంది. భూమి మీద ఉన్న ప్రాబ్లం ఇప్పుడు మనం పరిష్కరించాలంటే ఆత్మల రక్షణ ఒక్కటే కాదని చెప్తున్నాను. ప్రాకే పురుగులను కూడా మనం ఏలుట అనే అనుభవం రావాలి సంఘానికి. ఏలుట అనే అనుభవం రావాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే అది దేవుని రాజ్యం అనే పదం ఉంది కదా బైబిల్లో. దేవుని రాజ్యం, దేనిని మీరు దేవుని రాజ్యం అని అనుకుంటున్నారు? మీకు తెలిసిన మాటలో 2-3 చెప్పండి. దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏంటి? ఆయన సింహాసనాసీనుడై ఏలుట. అది దేవుని రాజ్యం. ఆయన సింహాసనాసీనుడై పరిశుద్ధులు ఏలుతూ. దేవుని రాజ్యం అంటే ఇంకా ఏం మహిమ ఏంటనుకుంటాం? దేవుని రాజ్యం అంటే ఇక్కడ ఏం చదివాం? నీ రాజ్యం వచ్చునుగాక అంటే అక్కడ రాజ్యం ఉంది కదా. ఒక కాన్సెప్ట్ అది. ఇది పరలోకం ఆయన రాజ్యం, ఆయన రాజ్యం అది. 2, ఇప్పుడు రాజ్య స్థాపన ఎక్కడ జరగాలని ప్రార్థన చేస్తున్నాం? భూమి మీద. ఇప్పుడు భూమి మీద దేవుని రాజ్యం అంటే ఏంటో చెప్తారా? భూమి మీద దేవుని రాజ్యం అచ్చం పరలోకం ఎలాగుందో భూమి మీద కూడా ఆయన సింహాసనాసీనుడై ఏలాలి. అంటే నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడని చెప్పినప్పుడు ఆ
దావీదు చేసిన వాగ్దానాలు ఉన్నది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఈ కాలం ముందు మీరు మాకు రాజ్యం ఇస్తారని అడిగారు. వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదని ప్రభు చెప్పాడు. అంటే 1:9 అపోస్తల కార్యాలు. అయితే విషయం ఏంటంటే దేవుని రాజ్యము అనేటప్పుడు వాళ్ళు ఊహించింది ఏంటంటే ఇక్కడ దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు, వీళ్ళ రోమన్స్ అధికారంలో మమ్మల్ని ప్రభు విడిపిస్తాడు. వాళ్ళు అనుకున్నట్లు అవలేదు. అందుకే యోధ చాలా సార్లు రాజు చేయాలని కిరీటాలు తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తే ఆయన దాన్ని తృణీకరించాడు. రైట్. రాజ్యం అంటే ఏంటి? పరలోకంలో ఉన్న ఆ సంపూర్ణ స్థితిని చూస్తా. ఆయన సింహాసనాసీనుడు, దూతలు, కెరూబులు, శరాపులు, 24 పెద్దలు. అద్భుతమైనటువంటి విషయం అది. అలాంటిదే భూమి మీద స్థాపింపడాలి. అది జరుగుతుందా? అవును. దాన్ని ఆ రాజ్యం ఏంటి? 1000 ఏండ్ల సహస్రకాలం. ఇది ఎలా ఉంచండి. ఇంకా రాజ్యం అనే దాన్ని ప్రభు ఎలా చెప్పారు? మూడోది 2 చెప్పుకున్నాం కదా. మూడోది ఏంటంటే దేవుని రాజ్యం ఎక్కడ అక్కడ అని చెప్ప వీలు పడదు. దేవుని రాజ్యం మీ మధ్యలోనే అన్నాడు. దేవుని రాజ్యం అంటే ఎవరు? యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారే దేవుని రాజ్యం. యేసు ప్రభు దేవుని రాజ్యం అని చెప్పడానికి ఒక రుజువు చెప్తాను. ఆయనే రాజ్యం అని చెప్పటానికి ఏంటంటే దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది అన్నాడు. అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి? దయ్యపు శక్తులను పడగొట్టడం. ఎక్కడ దయ్యపు శక్తులను పడగొట్టి ప్రాకే పురుగులను తొక్కుతామో అక్కడ రాజ్యం స్థాపింపబడుతుంది అని రుజువు అనమాట. కాబట్టి 4వ అంకంలో ఏం చెప్పుకుంటున్నాడు? దేవుని రాజ్యం అంటే ఏంటది? దయ్యములు పడాలి, దయ్యాలు పందుల్లోకి వెళ్ళాలి, దయ్యాలు విలవిల్లాడించి వదిలిపెట్టేయాలి. నాతో మీకేం పని, మనుష్య కుమారుడు అని చెప్పాలి. ఇప్పుడు ఆత్మల రక్షణ లేకపోతే ఇక్కడ జరుగుతున్నది దయ్యాల మీద కూడా అధికారం చలాయింపు జరుగుతుందా లేదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యం అంటే దయ్యాలు వాటి శక్తిని కోల్పోవటం మన ముందు. అందుకే అంటాడు పాతాళలోక ద్వారాలు ఎదుట నిలువనేరవు అన్నాడు. అది సంపూర్ణ అథారిటీ అనమాట. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసాడండి. ఇప్పుడు ఆయన మార్పు లేనివాడు కదా, ప్లాన్ మారదు కదా, మన ద్వారా నెరవేరుస్తాడు, నెరవేర్చండి వాటిని కదా. నా ద్వారా నెరవేరుస్తాడు అనండి. వేటిని 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 దేవుని రాజ్యాన్ని నా ద్వారా స్థాపిస్తాడు. రాజ్య స్థాపన అంటే ఏంటి? తిష్ట వేసి కూర్చున్న దుష్ట శక్తులు పారిపోవటం. ఈ గణేష్ నగర్ లో దెయ్యాలని పారిపోతే ఏం జరుగుతుంది అంటారు? గణేష్ నగర్ కొన్న మైకం పోతుంది, మత్తు పోతుంది, నిజం కనబడటం ప్రారంభిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒక రాజ్యం యొక్క మత్తులో ఉన్నారు, ముసుగులో ఉన్నారు వాళ్ళు. నిజంగా జరుగుతుందండి. అది కేవలం సామాన్యులమైన మన ద్వారా. ఎందుకంటే కుమారులను ఆయన ఏం చేస్తాడు? కుమారులను ఏం చేస్తాడు? ఏంటమ్మా చెప్పండి, ఏం చెప్పారు? మహిమకు తెస్తాడు. మన టాపిక్ లో కుమారులను, అనేకులైన కుమారులను మహిమకు తేవటం అంటే ఏంటి? రాజ్యస్థాపన. అసలు మహిమ కూడా దెయ్యాలను నిలగొడుతుంది. నీకుందా నిజంగా? కాదు, దెయ్యం పట్టినట్టు చూసి పారిపోతున్నాడు అటు చూసి ఇటు. దెయ్యాలు పట్టిన దగ్గరికి వెళ్ళావా? చూసావా? ధన్యురాలువా మనం. నువ్వు చూసావు అబ్బాయి? దెయ్యాలు పట్టిన వాళ్ళు చూడలేదా? నాకు ఒకసారి ఈ మాట, టైం బాగా అయిపోయినట్టుంది, నాకు ఒకసారి ఫోన్ వచ్చింది. 8, 9 అవుతుంది. పాస్టర్ గారు నేను లేను, మా విశ్వాసకి బాగోలేదు, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అన్నాడు ఆ పాస్టర్ గారు. సరే ప్రార్థన చేయంటే
ఎంతకీ ఏంటి అని అడిగాను. దెయ్యం పట్టింది అన్నాడు. దెయ్యం పట్టింది అనగా నాకు భయం వేసింది. అమ్మో ఈ టైంలో వెళ్తే ఎలాగ ఎక్కడ ఈ గణేష్ నగరే. అప్పుడు ఇంకా మీ దగ్గరికి నేను ఇంకా ఎంటర్ అవ్వలేదు. అవతలైన ఐడియా లేదు. వాళ్ళు స్టీవెన్ బాబు గారి చర్చికి వెళ్తారు. ఆయన బయట ఉన్నాడు. ఆ ఫోన్ చేసుకుని ప్రార్థన చేయండి దెయ్యం పట్టింది. వచ్చాను. అడ్డంగా పడుకుంది. కాళ్ళు ఇలా ఆడపిల్లే ఇలా పడుకుంది అనమాట. ఆ గుమ్మానికి చూడగానే మనుషులం కదా, ఏంటి పరిస్థితి, పలానా అన్ని అడిగాను. అడిగిన తర్వాత నిలబడి అన్నాను. కూర్చొని చెప్పాను. కూర్చొని చెప్తే ఎంత మాట. అప్పుడు ఏం చేసామంటే కూర్చోబెట్టండి అని వాళ్ళని కూర్చోబెట్టి మనసులోకి ఏం తెచ్చుకున్నానంటే, మేము వాస్తవంగా మా మట్టుకైతే మేము చేతకాని వాళ్ళం, కానీ మేము మీ రక్తాన్ని బట్టి విలువ గలవారు. ఎందుకంటే విలువైన రక్తంతో కన్నప్పుడు నేను ఎవరినై ఉండాలి? ఇప్పుడు విలువైన సంపద ఇచ్చి ఏమండి ఎస్తేర్ని కొనుగోలు చేసామండి. ఎస్తేర్ ఇప్పుడు ఎంత విలువ, ఎంత సంపదించాము అంతే కదా. ఇప్పుడు అమూల్యమైన రక్తంతో నన్ను విడిపించాడంటే నేను ఎలాంటి అయ్యా, నేను అమూల్యమైన వాడిని, రక్తాన్ని బట్టి కార్యం చేయరాయిదా దండ పెట్టి ఆయనకి వెళ్ళి బైబిల్ పెట్టి అంతే ఏసు రక్తమే చేయమని చెప్తూ చిన్న ప్రార్థన చేసామండి. డబ్బులు పడిపోయింది అంతే. లేచింది ఏం జరిగింది అన్నట్టు అంతే. ఏం చెప్పలేదు. మత్తు దురాత్మ పోయింది. ఏమీ లేదు అసలు. కానీ విన్నప్పుడే నేను భయపడ్డాను. దెయ్యాలు ఎలగొడతా తెలుసా నీకు? కాబట్టి ఎప్పుడైనా నిన్ను పిలిస్తే భయపడగా. ఓకే అమ్మా, నేను చిన్నదాన్ని అనుకోకు. నువ్వు అప్పుడు బ్రూస్లీలా మారిపోతావు అనమాట. కరాటే ఫైటర్ అయిపోతావు. దేవుని శక్తి నీ మీద వస్తే అది కథ. ఓకే, విషయం ముగిస్తాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్య స్థాపన జరగాలి అంటే ఎలా? దయ్యాలు వాటి శక్తిని ఖచ్చితంగా కోల్పోవాలి. అప్పుడు రాజ్య స్థాపన జరిగినట్టు. అది 10వ అధ్యాయంలో ఉంటది మత్తయి సువార్తలో. దేవుని వేలుతో దయ్యాలను వెళ్ళగొట్టినట్ల దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. అంటే దయ్యాలు ఏమైపోవాలి? ఇప్పుడు చెప్పండి, మనం అసలు ఎక్కడ అథారిటీ చూపించాలి వాస్తవంగా? ప్రాకే పురుగుల మీద, దయ్యాల మీద. కాబట్టి ప్రాబ్లం ఒక ఆత్మల రక్షణే కాదండి, చాలా వీటితో మన పోరాటం ఉంది. అయితే మహిమకు తెచ్చేది ఎవరు? మహిమకు తెచ్చేది ఎవరు తెస్తారు? ఆయనే కదండి. ఆయన అనేకులైన కుమారులను దేవుడి మాటలు మన వినికిడిలో దీవించరుగాక. ఈ విషయమా మనం ధైర్యం గలవారమై మాట్లాడడం గాక. మీరు మాట్లాడండి, నేను కార్యం చేస్తాను అంటాడు ఆయన. ఇప్పుడు మాట్లాడిన దగ్గరే మీకు ధైర్యం పోతుంది. అబ్బెబ్బెబ్బే అంటాం అక్కడికి వెళ్ళి. ధైర్యంతో ఉచ్చాటన చేయాలన్నమాట. స్తోత్రం. ఓకే, కాబట్టి ఈ సంగతులు గ్రహిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, చెప్పబడిన మాటలు గ్రహించే శక్తి ఇవ్వండి. మీరు మారలేదు, మేము లైవ్ అవ్వలేదు. మీరు మారలేదు, మీ ప్రణాళిక మారలేదు. మేమే చాలాసార్లు ఊహించుకుంటున్నాం ఏవేవో ఆలోచనలు చేసి. అయితే మీ ప్రణాళికను నెరవేర్చే మనుషుని మీరు ముందే ఎరిగారు. ఆ మనుష్య కుమారుడే మమ్మల్ని మర్చిపోతున్నాడయ్యా. మా పాదాల క్రింద సమస్తము తీసుకొచ్చాడయ్యా. ఇది ఎరిగి మేము రాజ్యాన్ని స్థాపించటకు నీ కృప చేత, ఆత్మ చేత మాకు ఆత్మ బలముతో నడిపించమని ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ఈ వాక్యం తదుపరి ఎంతమంది విన్నా వారు బలవంతులందరుగాకని క్రీస్తు ప్రభువు వారి పేరిట మనల్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పర్వత నీరు దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ ఆదరణ మనందరికీ చాలినంత సమృద్ధి అయి మనందరి జీవితాల్లో ప్రత్యక్షమవును గాక. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.